Hello Andy, hi, I am Dr. Nikita working in Eledon Dental Hospitals, KPHP, Kondapur, Manikonda and Banjara Hills. So నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నా అంటే బెనిఫిషియరీ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటే మనకి బెనిఫిట్స్ ఏవేవి ఉంటాయి అన్న దాని గురించి చెప్తున్నానండి. సో మొట్టమొదటిది ఏంటిదంటే మనకి బెటర్ ఎన్హాన్సింగ్ ఆఫ్ ఫోనేషన్. అంటే మనకి ఫోనేషన్ అంటే మాట్లాడడం. ఇప్పుడు మనము తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుంటాం కదండి, మొత్తంగా పళ్ళు లేని వాళ్ళకి ఏమవుతుంది అంటే మాట్లాడినప్పుడు పైన రూగి అంటే అంగళంలో ఉన్న టిష్యూ టచ్ అవ్వదు, మొత్తం రెజినే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ పలకడానికి రాదు. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే మనకి కంప్లీట్ డెంచర్ ఇవ్వం కాబట్టి ఎక్కడైతే బోన్ ఉంటుందో అక్కడ పెట్టుకొని పళ్ళు మొలిచినట్టుగా వస్తాయి. సో మనకి ప్యాలెట్ మొత్తం ఫ్రీ ఆఫ్ జింజేవా, అంటే మనకి ప్యాలెట్ మొత్తం గమ్ ఉంటుంది. సో గమ్ ఉంటుంది కాబట్టి మనము నాలుకతో స్పష్టంగా పలకగలము. సో ఫోనేషన్ ప్రాబ్లం కూడా ఉండదు, చాలా న్యాచురల్గా మనం మాట్లాడగలము. వర్డ్స్ తడబడడం కానీ, కొన్ని వర్డ్స్ పలకకుండా ఉండడం కానీ, గట్టిగా అయితే మాట్లాడితే ఊడిపోవడం కానీ ఇలాంటివన్నీ జరగదు. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఎఫెక్ట్. మీరు అనుకోవచ్చు కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అని, ఇంప్లాంట్స్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ కదా అనుకోవచ్చు. బట్ నేనేమంటున్నానంటే ద ఓవరాల్ వెల్బీయింగ్ ఆఫ్ పేషెంట్ చాలా బెటర్గా ఉంటుందండి ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినగలరు. అంటే ఇప్పుడు ఏదైనా తిందామన్నా ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే మనకి పళ్ళు ఊడిపోయే పళ్ళు, ఇప్పుడు మనకి కంప్లీట్ డెంచర్స్ ఎలా అంటే ఏదైనా గట్టివి తిన్నా, స్టిక్కీ ఫుడ్స్ ఏదైనా తిన్నా, సాఫ్ట్ ఫుడ్ తినాల్సి వస్తుంది. గట్టి ఏం తిన్నా ఊడిపోవడం. ఎందుకంటే కొంతమందికి ఊడిపోతే కొంతమందికి ఊడిపోవు. ఇప్పుడు బోన్ సరిగ్గా లేని వాళ్ళకి ఏమవుతుంది, ఏదైనా గట్టివి తిన్నా, కొంచెం ఏదైనా ఎక్కువ చీవ్ చేసినా ఊడి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏదైనా తినాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, చాలా సన్నగా అయిపోతూ ఉంటారు, ఓవరాల్ వెల్బీయింగ్ తగ్గిపోతుంది. మళ్ళీ వాళ్ళు హాస్పిటలైజ్ అవుతారు, తర్వాత మళ్ళీ ఆ స్ట్రెంత్ కోసం వేరే థింగ్స్ తినాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ అవుతాయి. మీరు ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే మీరు ఏది కావాలంటే అది తినొచ్చు. ఫస్ట్ థింగ్ దట్ గివ్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ టు ద పేషెంట్. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే క్యావిటీస్. ఇప్పుడు మనకి కొంతమందికి ఏంటంటే కొన్ని పళ్ళు గట్టిగా ఉంటాయి, కొన్ని పళ్ళు పోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ముందు కొన్ని పళ్ళు ఉంటాయి, వెనకాల కొన్ని పళ్ళు ఉంటాయి, తర్వాత మధ్యలో కొన్ని పళ్ళు పోయి ఉంటాయి. సో పోయిన దగ్గర అంతా మనము ఇంప్లాంట్స్ రిప్లేస్మెంట్ చేసుకున్నట్టయితే మనకి పుచ్చు రావడం కానీ, అడ్జసెంట్ పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఇంకో పళ్ళు డ్యామేజ్ అవ్వడం అలాంటివన్నీ జరగవండి. సో ఇంప్లాంట్స్ రిప్లేస్మెంట్ ఇస్ అ బెటర్ వే. ఎందుకంటే బ్రిడ్జ్ చేసుకున్నట్టయితే మనము ఇప్పుడు ఇంప్లాంట్స్ రాకముందు ఏం చేసేవాళ్ళంటే ముందర పన్ను వెనక పన్ను సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పెట్టుకునేవాళ్ళు. సో అదేమవుతుంది అంటే కాలక్రమేణా మనకి జింజేవా ఏదైనా అరిగినప్పుడు కానీ, ఈ పన్ను ఆ పన్ను ఎక్కువ బరువు మోయినప్పుడు కానీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ, బ్రిడ్జ్ మధ్యలో ఫుడ్ ఇరుక్కోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే బాగున్న పళ్ళు కూడా పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మీరు ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిడ్జ్ వేయాల్సిన అవసరం లేదు. వచ్చే పళ్ళు కూడా మీకు మొలిచినట్టుగా వచ్చి ఉంటాయి. సో క్లీనింగ్ కూడా ఈజీ అనమాట. బ్రషింగ్ కానీ ఏదైనా ఫ్లాస్ చేసుకోవాలన్నా బెటర్ వే ఆఫ్ క్లీనింగ్ ఉంటుంది. సో ఆ ప్రకారంగా అట్లీస్ట్ ఉన్న పళ్ళని మంచిగా మెయింటైన్ చేసి లేని దగ్గర ఇంప్లాంట్స్ పెట్టుకుంటే ద చివింగ్ ఎఫిషియన్సీ ప్లస్ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ డెంచర్లో వచ్చేసరికి మనకి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఇస్ వెరీ ఈజీ కంపేర్ టు డెంచర్స్. ఎందుకు అంటే మీరు డెంచర్స్ తీసుకున్నట్టయితే బ్యాడ్ బ్రెత్ కానీ, హాలటోసిస్ కానీ ఎక్కువ అవుతుంది మీరు క్లీన్ చేసుకోకపోతే. ఎవ్రీడే మార్నింగ్ మీరు లేచి మీ పళ్ళకైతే ఎలా బ్రష్ చేసుకుంటారో అలా డెంచర్స్ 2 తీసి బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కనుక చేయకపోయినట్లయితే ఫుడ్ తిన్నప్పుడు ఏదైనా కానీ లోపల నుంచి ప్యాలెట్లోకి వెళ్ళిపోవడం, డెంచర్కి గమ్కి మధ్యలో వెళ్ళిపోవడం, అది అక్కడే స్టిక్ అయిపోయి ఉండడం, తర్వాత మీకు బ్యాడ్ బ్రెత్ రావడం, క్లీనింగ్ ఎఫిషియెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు న్యాచురల్గా మీ పళ్ళు ఎలా బ్రష్ చేసుకుంటారో అలా బ్రష్ చేసుకోలేరు. డెంచర్స్ మొత్తం తీసి బ్రష్ చేయాలి, నైట్ పూట నీళ్ళలో నానబెట్టాలి, మెయింటెనెన్స్ అంతా డిఫికల్ట్గా ఉంటుంది. అదే ఇది తీసుకున్నట్టయితే మీకు క్లీనింగ్ ఎఫిషియన్సీ, మీ న్యాచురల్ టీత్ ఎలా క్లీన్ చేసుకుంటారో దీన్ని కూడా అలానే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే జా బోన్ ప్రిజర్వేషన్. అంటే ఇప్పుడు జా బోన్ అంటే ఏంటి అంటే దవడ. మనకి ఇక బోన్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనము డెంచర్స్ పెట్టుకున్నట్టయితే మనకి బోన్ ఉత్పత్తి సరిగ్గా జరగదు. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఒక 10 years తర్వాత మీరు ఏమవుతుందంటే జా అంతా అరిగిపోతుంది. మనకు అప్పుడు డెంచర్స్ పెట్టడానికి కూడా కుదరదు అనమాట. ఊడిపోవడం అంటే ఫస్ట్ పెట్టుకున్నప్పుడు బాగానే ఉండింది కంప్లీట్ డెంచర్స్, తర్వాత ఊడిపోతున్నాయి ఎక్కువ. అంటే అది ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల మీకు జా బోన్ అనేది ప్రిజర్వ్ అవ్వదు. అదే మీరు ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే ఏమవుతుంది అంటే అది న్యాచురల్ టూత్ లాగా ఎక్కడెక్కడైతే మనకి బోన్ ఉందో సేమ్ పన్ను ఎలాగైతే మొలిచిద్దో అలానే ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే బోన్ ఫార్మేషన్ కానీ ఏదైనా కానీ న్యాచురల్ టూత్కి ఎలా జరుగుతుందో దీనికి అలానే జరుగుతుంది అనమాట. అప్పుడు బోన్ హైట్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది.
అది మీరు కంప్లీట్ డెంచర్స్ వాడినట్టయితే బోన్ హైట్ అనేది కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ ఇంప్లాంట్స్కి వెళ్ళాలన్నా బోన్ సరిగ్గా లేకపోతే వేసుకోలేము. అప్పుడు మళ్ళీ మనము ఒకవేళ పైన బోన్ సైనస్కి దగ్గరగా ఉంటా మన జైగోమా వేసుకోవాలి, కింద ఒకవేళ మొత్తం నర్వ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా బోన్ ఏం లేదంటే ఇంప్లాంట్స్ వేసుకోలేము. సో మీకు పళ్ళు లేనప్పుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంప్లాంట్ వేసుకున్నట్లయితే మీరు బోన్ విడ్త్ని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నీట్గా తీసుకొని చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా అనమాట. ఇంకోటి ఏంటంటే టేస్ట్, మీకు టేస్ట్నెస్ కూడా మీకు ఇప్పుడు ఎలా అంటే కంప్లీట్ డెంచర్ చూసినట్టయితే పైన మొత్తం ప్యాలెట్ కవర్ అయిపోతుంది, గమ్స్ అన్నీ కవర్ అయిపోతాయి, టంగ్ మట్టుకే టేస్ట్ చేస్తుంది. అదే మీరు న్యాచురల్ టూత్ లాగా ఉండాలి అంటే మీరు ఒకవేళ ఇంప్లాంట్స్ రిప్లేస్ చేసుకుంటే ద బెటర్ వే ఆఫ్ టేస్టింగ్ కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు అనుకోవచ్చు ఇంప్లాంట్స్ అలా కాస్ట్లీ ట్రీట్మెంట్ అంటే నో అండి, ఇట్స్ యాక్చువల్లీ కాస్ట్ ఎఫెక్టివ్ బికాస్ మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు కనుక ఫుల్ మౌత్ రిప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఇంప్లాంట్స్కి వెళ్ళండి. ఇన్ కేస్ కొన్ని పళ్ళు ఉన్నాయి కొన్ని పళ్ళు లేవన్నా కూడా మీరు ఇంప్లాంట్స్ రిప్లేస్ చేసుకుంటేనే మీకు ఫ్యూచర్లో బోన్ విడ్త్ అనేది మెయింటైన్ అవుతుంది, న్యాచురాలిటీ మెయింటైన్ అవుతుంది. తర్వాత మీకు మాటలు కూడా నీట్గా స్పష్టంగా వస్తాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు మీరు కాస్ట్ గురించి మాత్రం ఆలోచించకుండా ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టయితే మీ న్యాచురాలిటీ ఆఫ్ టీత్ని న్యాచురల్గా రిప్లేస్ చేసిన వాళ్ళు అవుతారు. సో డూ చూజ్ ఇంప్లాంట్స్ ఓవర్ బ్రిడ్జెస్. థ్యాంక్ యూ.